ఇంకా 97వ నామము సమయాంతస్థ. సమయాంతస్థ అంటే ఇందులోని గుప్తనామములు అంతస్థ, కులాంతస్థ, సమయాంతస్థ అంటే సమయమునకి అంతస్తు పైన, కాలము భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి అతీతమే అకాలము ఆమె. కిందకు వస్తున్నప్పుడు కాలము విభజన జరిగింది కాబట్టి భూత భవిష్యత్ వర్తమానము అని. ఇక్కడ ఏమవుతుంది, అమ్మవారు సమయాంతస్థ అలా కూడా అర్థం చేసుకోవచ్చు. సమయాచార తత్పర అని కూడా అంటారు అమ్మవారిని. సమయ పూజలు అవి అంటే హృదయంతో చేసేది, హృదయంతో చేసేవి మనం సమయ పూజలు చేస్తాం. అంటే గుళ్ళల్లో చేసే పూజలు, ఈ పంచమకారాలతో చేసే పూజలు కావు, హృదయంతో మంత్రముతో చేసేది. అంతస్థ అంటే సర్వమునకు చివర ఉన్నది, సర్వమునకు మధ్య ఉన్నది, సర్వాంతర్యామిని అయిన శక్తి ఏదో అదియే అంతస్థ. అంతా నిండి ఉంది కదా. ఈ అన్నిటికీ పైన ఎవరున్నారండి? అమ్మవారండి. అవునా అని చెప్పి మనం కూడా ఆకాశం వైపే తల ఎత్తి చూస్తాం. అంతస్థ దేవుడు అనగానే పక్కన వెనక చూడంగా పైన చూస్తాం, అంతస్తు వైపు చూస్తాం. సో అన్నిటి లోపల ఉన్నది ఇందుగలడందు లేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన చూచిన అందందే కలడు అని భక్త ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకం ఇక్కడ ఈ అంతస్థాకి చక్కగా ఇమురుతుంది అన్న మాటకి ఈ అంతస్థ అనేదే నిదర్శనం. ఆమె ఇక్కడ ఉంది అక్కడ లేదు అనేది కాదు. అంటే ఓం భూ ఓం భువ ఓం శువ అతల వితల సుతల మహాతల రసాతల కింద అన్ని చోట్ల బిందువు వరకు సృష్టి నువ్వు ఎంతవరకు ఉంది అంటున్నావో, ఎక్కడ మొదలు పెట్టావో ఎక్కడ అంతము చేశావో అక్కడి వరకు కూడా దాని పైన కూడా నేను ఉన్నాను. అంతస్థ ఇక్కడ అక్కడ అని అంతే. ఇక సమయ అంటే ఏంటో చూద్దాం. అసలు సమయ అంటే ఏంటి? దహర చక్రమునందు పూజ చేయబడే ఆత్మస్వరూపిణి అయిన అమ్మవారికి సమయ అని పేరు. ఆమె పేరు సమయ. అమ్మవారిని ఇంకెక్కడా పెట్టి పూజ చేయం కదమ్మా, కడుపులో పెట్టి పూజ చేస్తామా? అవునా? ఆమె స్థానం ఎప్పుడూ కూడా హృదయము. హృదయము అంటే పవిత్ర స్థానము. సమయ పూజ అంటే మేము హృదయంతో చేస్తామండి. అందుకే గురువు గారు ఏంటంటే సమయ పూజలు అంటాడు. నిష్కామ పూజలు, సమయ పూజలు. అరే మంత్రం ఇచ్చాను కదరా, మనసులో చెప్పుకో చాలు. ఓం అని అనుకుంటూ ఉండు, అయిపోయింది, పూజ అయిపోయింది. మనకి డైరెక్ట్ వివిఐపి దర్శనం ఇచ్చాడు అని సమయ పూజలు అంటే. అర్థమైందా? డైరెక్ట్ వివిఐపి దర్శనం అంటే మినిస్టర్లు వెళ్ళే దర్శనం. వెంకటేశ్వర స్వామి మధ్యలో కలిపేయటం అన్నమాట. అంటే కిందవి చేసేసాం మనం. బహిర్యాగ అంతర్యాగ అవసరం లేదు. డైరెక్ట్ హృదయ స్థానం నుంచి పూజ, ఆత్మ పూజ అంటారు. ఆత్మ నమస్కారం సమర్పయామి, అందుకని అలా ముగిస్తుంది మన పూజ. అర్థమైందా? సో అంతర్యాగ రహోయాగములలో మూలాధారమును పూజ చేసేవారు వామా మార్గ బంధీయులు. మూలాధారంలో చేసే వాళ్ళందరూ తక్కువ పూజలు. అదే ఈ తంత్రాలు నార్త్ ఇండియాలో అటువైపు వెళ్ళినప్పుడు ఇవే పంచమకారాలు పెట్టుకొని పూజలు చేస్తారు. మూలాధార స్థానం ఆ పూజను మనం అంగీకరించాం శ్రీ విద్యోపాసకులు. పంచమకారాలతో మేము పూజలు చెయ్యమని. సో మూలాధారాన్ని పెట్టుకొని ఈ అనిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి ఇలా పెట్టుకొని ఈ సిద్ధులతో దేవతల్లో కూడా గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా ఈ కిందకి వచ్చే వర్గమే. అందుకే ఆ అమ్మవారికి ఈ బలి, ఈ అమ్మవారికి ఆ బలి, బలులు ఇవ్వటం, కొందరు దేవతలకి తాగించటం, అవునా, మధ్య మాంసం ఇవన్నీ ఉన్నాయి కదా, లేవు? ఇదంతా మూలాధారానికి సంబంధించిన పూజలు. వామా మార్గము అంటారు. రైట్ వే కాదు, రాంగ్ వే అని మీ భాషలో చెప్పాలంటే. ఎడమ చేత్తో దీపం వెలిగిస్తామా? లెఫ్ట్ హ్యాండ్తో దీపాలు వెలిగించడం, లెఫ్ట్ హ్యాండ్తో నైవేద్యం చూపించటం ఇలా చేయకూడదుగా, అవునా? మనం రైట్ హ్యాండ్ అలా అన్నమాట.
సో దహరాన్ని పూజ చేసేవారు సమయాచార తత్పరులు. అమ్మవారు ఎప్పుడు మన గుండెల్లోనే పెట్టుకుని ఏమ్మా పడుకుంటాం, పూజలు చేసుకుంటాం. అమ్మవారిని గుండెల్లో దాచుకున్నానండి. అవునా? మన ఇష్టమైన వాళ్ళని కూడా ఏమంటాం? నా గుండెల్లో దాచుకున్నాను అంటాం. అవునా? ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావచ్చు. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు, భర్త ఇట్లా. అవునా? ఎవరైనా కూడా వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆ స్థానాన్ని వాళ్ళు ఆపాదిస్తారు. అమ్మవారి స్థానంలో అటువంటి ఇష్టులని కూర్చోబెట్టుకుంటారు. అవునా? అంటే ఎంత దగ్గరగా ఉన్నారు వాళ్ళ బంధం. అలా అన్నమాట. దైవ స్థానం ఇచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకొని పూజ చేస్తాం. అలా అన్నమాట. ఇంకెక్కడా పెట్టంగా. అవునా? భార్య, అవునా? వీళ్ళందరూ హృదయంలో ఉంటారు. అలానే ఆడవాళ్ళకి. అది చెప్తున్నారు సమయాంతస్థ అంటే. సో దక్షిణాచారము అని అనబడేవారు. వీళ్ళు దక్షిణ, వాళ్ళు వామ. దక్షిణ మార్గం. అవును. అలాగే వీరిద్దరికీ కూడా మధ్య మిశ్రమాచారం మరొకటి ఉన్నది. ఈ 2 ఇది, అది 2 కలిపి మధ్యలో మిక్స్‌డ్. నా స్త్రీ, నా పురుష, నా నపుమాన్ అన్నట్టు మధ్యలో ఇంకోళ్ళు లేస్తారు మళ్ళీ. మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ. వాళ్ళెవరో చూద్దాం. ఇది కాక కేవలము బ్రహ్మ శీర్షమునందే ఆ పూజ చేసేవారు మహాయాగ క్రమారాధ్యగా చేస్తారు. ఎక్కడ? బ్రహ్మ శీర్షంలో పరాపూజ, ఆది శంకరాచార్యులు వారు చేసే పూజలు. ఆయన చెప్పిన శ్లోకాలన్నీ కూడా అక్కడ పూజ చేసి చెప్పినవి. కింద మనం చదువుకుంటున్నాం. మంత్ర మాతృక పుష్ప స్తవము కానీ, ఇంకేదైనా గురుస్తవాలు గాని, ఏవైనా కూడా ఆ! ఇవన్నీ కూడా ఏమ్మా ఆహ్, ఈ స్తవాలన్నీ కూడా బ్రహ్మ శీర్షంలో ఆత్మ వెళ్ళి ఆ అమ్మవారి పరాపూజలో చేసిన ప్రార్థనలు. అవి స్థూలంలో మనకి ఇలా చూసారా? మరి వారు చేసే పూజ ఎలా ఉంటుంది? మహానుభావులు చేసే పూజ హ్మ్. బ్రహ్మ శీర్షమునందే ఆ పూజ చేసేవారు మహాయాగ క్రమారాధ్య అమ్మవారు పేరు కూడా ఉంది. నామం ఉంది. లలితా నామం. కాబట్టి దహరాకాశములో త్రికోణాంతర గృహలో ఉన్న అణుదీపమైన ఆత్మ దీపమే సమయ. నీ ఆత్మయే అమ్మవారు సమయ. ఆత్మ దీపంగా నీ కంటికి కనిపించనంతగా ఆవిడ అక్కడ వెలుగుతూ ఉంటుంది. హ్మ్. నివార సూక నిత్తాను. అక్కడ ఆత్మ ఆమె సమయ. అక్కడ దాన్నే దహర పూజ అంటారు. ఇంకా పైకి వెళ్ళి బ్రహ్మశీర్షంలో చేశావు అంటే, ఇప్పుడు నువ్వు యోగంలో నువ్వు ఇంతకుముందు నామాల్లో అక్కడి దాకా వెళ్ళావనుకో, అక్కడ నువ్వు అమ్మవారిని రాజరాజేశ్వరి దర్శనం నీకు అయింది అంటే, అమ్మవారి స్తవం చేస్తావు. అక్కడి దాకా వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏదన్నా ఆ దర్శనాలు చేసినప్పుడు ఇటువంటివన్నీ ఆ పూజలు చేయగలుగుతావు. పరాపూజ అది. ఇంకా స్థూల పూజలు కావు. పువ్వులు తేవటం ఇట్లా ఏమి ఉండవు. ఆ పూజ వేరు. ఆత్మ పూజ అంటారు. పరమాత్మ, ఆత్మ. లయమునకు సిద్ధముగా ఉన్న ఆత్మ పరమాత్మ. అది పూజ. అది చతుర్యాగ క్రమంగా. అంటే చతుర్యాగ క్రమంగా అంటే కింద బహిర్యాగాలు చేసుకుంటూ అక్కడి దాకా వెళ్ళిన ఆత్మ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు చేసే పూజ. ఉన్నారు ప్రపంచంలో. ఎందుకు లేరు? ఇక్కడికి ఆపుతున్నానన్న.